పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రభువుకి మహిమ కలుగునుగాక. 3వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరొకసారి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించును గాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించును గాక. తన సత్యము మనకు తెలియజేయును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, జీవాధిపతి, నీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ మహాప్రేమలో, దయలో నాయన మాకు అనుగ్రహించిన ఈ నూతన మాసాన్ని బట్టి నాయన, అయా ఈ ప్రార్థన మాసాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకే ఘనత, నీకే మహిమ ప్రభావం కలుగును గాక నాయన. తండ్రి, ఇదిగో ఉదయకాలం తోడుగా ఉన్నారు ప్రభా. ఈ రాత్రి మరొక్కమారు ప్రభా మీ సన్నిధిని కలిగి ఉన్న కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధి కొరకు అయా, నీ వాక్యము కొరకు, నీ ఆశీర్వాదం కొరకు చేరి వచ్చిన ప్రియులందరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారయ్యా. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాక. ఇప్పుడు నాయన నీ వాక్యము వినాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, నీ పాదాలకు వందనాలయ్యా. ఈ దినాలలో ప్రభా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రభా మేము ప్రారంభించుకొని అయా మేము నేర్చుకోవాలని నీ సన్నిధిలో కూర్చున్నామయ్యా. తండ్రి, నీ పాదాలకు వందనాలు అయ్యా. మీరు మీ శిష్యులకు నేర్పిన ఆ బోధ ప్రభా అయా, మీరు మీ శిష్యులకు అప్పగించినటువంటి అయా ఆ వాక్యము నాయన మేము నేర్చుకోవడానికి ప్రభా సహాయం చేయి తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యమే సత్యము అని మీరు చెప్పారయ్యా. నీ వాక్యపు వెలుగులో నాయన ప్రతి విషయాన్ని కూడా ప్రభా మేము చూసినట్లుగా సహాయం చేయి తండ్రి. మేమే పాటివారమో, మా జ్ఞానం ఏ పాటిదో మీకు తెలుసయ్యా. దాన్ని ప్రభా మిమ్మల్ని తెలుసుకోవాలని ప్రభా అర్థం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ గందరగోళపు వాతావరణంలో ప్రభా ప్రతి విషయాన్ని గురించినటువంటి సత్యం అపోస్తలుల బోధల వెలుగులో ప్రభా ప్రతి విషయాన్ని లేఖనాల్లో నుంచి మేము చూడడానికి ప్రభా మీరే సహాయం చేయి. ఈ దినాలన్నింటిలో కూడా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకులై నాయన మాకు నేర్పించమని, దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు గొప్ప నామమున, ఉన్నత పరిశుద్ధమైన నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ వందనాలు. ప్రభు నామములో శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మంచిది, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మన ప్రభువు, మన ప్రియరక్షకుడు, ప్రాణరక్షకుడు, ఆత్మ శరీరానికి రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు మరి ఆయన చేసినటువంటి మహావిజ్ఞాపన ప్రార్థన, ఆ ప్రార్థనలో భాగమే ఈ అధ్యాయమంతా కూడా ప్రభువు చేసినటువంటి ప్రార్థన. ఇదేమిటి చెప్పండి? ప్రభువు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభు ప్రార్థనలోని మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ మాటలన్నీ కూడా మనకు అవసరమని లేఖనాల్లో రాయించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. బైబిల్లో మాటలన్నీ కూడా ఎలాగొచ్చినాయి చెప్పండి? పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరి అనేటువంటి సాక్ష్యం ఉన్నది. కాబట్టి ఇది ప్రార్థన. యేసు ప్రభు ఆ ప్రార్థనలో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, చదువుదాం. ఆ ప్రార్థనలో ప్రభు
పలికినటువంటి మాటలు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట, తెలుసుకొనుటలో మనకు జీవమున్నది అని యేసు ప్రభు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మొట్టమొదట తండ్రిని గురించి చెబుతున్నాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. ఇక్కడ తండ్రిని గురించి యేసు ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అపోస్తలుల బోధల వెలుగులో, మరి అపోస్తలుల బోధకంటూ ఏమీ లేదు, అది యేసు ప్రభు నేర్పించిన బోధే అపోస్తలులు బోధించారు. కాబట్టి అపోస్తలుల బోధన్న, క్రీస్తు బోధన్న, మరి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నా కూడా ఇదంతా కూడా ఒకటై ఉన్నదన్నమాట. అపోస్తలుల బోధల వెలుగులో దేవుడు ఎవరు? అది దేవునికి స్తోత్రం. అపోస్తలుల బోధల వెలుగులో దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. వాళ్ళు ఎవరిని దేవునిగా మరి లోకానికి పరిచయం చేశారు, ఎవరిని దేవుడని లోకానికి వాళ్ళు ప్రకటించారు అని మనం ఆలోచిస్తే ఈ బోధ అంతా కూడా ఎవరి బోధ అన్నాను? యేసు ప్రభు బోధేనని చెప్పా. కాబట్టి యేసు ప్రభు మరి చేసిన ప్రార్థనలో మాట అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అన్నాడు పిల్లలు. అంటే తండ్రిని యేసు ప్రభు ఏమని ఉద్దేశించాడు? అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను. ఆయన ఎవరంటే అద్వితీయుడు అన్నమాట. అద్వితీయుడు, సత్యదేవుడు అంటే ట్రూ గాడ్ అన్నమాట. సత్యదేవుడు అనేది ఒకటి. అంటే ఆయనలో ఏ అబద్ధము లేదు. యేసు ప్రభు మరి యోహాను సువార్త పలుమార్లు కూడా నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి ఎవరు? నా తండ్రి సత్యవంతుడు అని యేసు ప్రభు వారు తన తండ్రి ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని చెప్పారు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? సత్యవంతుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సత్యవంతుడై ఉన్నాడు. అలాగే అద్వితీయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయుడు అంటేనేమో ఇద్దరు, ద్వితీయ అంటే ఇద్దరు, మరి ఏక అంటేనేమో ఒక్కరై ఉన్నటువంటి వారు. అద్వితీయుడు అంటే ఈయనకు మరొకళ్ళు ముందు కానీ వెనక కానీ లేరు అని అర్థం అన్నమాట. ఈయనకు ముందున్న వారు ఎవరు లేరు, ఈయనకి అనుకున్న వారు కూడా ఎవరు లేరని అర్థం. అద్వితీయ, ఒకే ఒక్క, ఏకైక అనేటువంటి అర్థం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అద్వితీయ సత్యదేవుడు, దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన దేవుడై ఉన్నాడు. అపోస్తలుల బోధల వెలుగులో ఆయనని ఎలా పరిచయం చేశారంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. పిల్లరా, దేవుడు ఎవరు? దేవుడుని మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవుడు ఎవరంటే సృష్టిని చేసిన వాడే దేవుడై ఉండాలి. ఈ సృష్టిని ఎవరైతే చేశారో వారిని దేవుడై ఉండాలి. దేవుడు అనేటువంటి ఆ మాటకు మరి ఎవరిని తీసుకొచ్చి పెట్టాలంటే దేవుడు అనే మాటకు ఎవరు యోగ్యులు అంటే పిల్లరా, కొన్ని విషయాలు బైబిల్లో మనం గమనిస్తాం. అపోస్తలుల బోధల వెలుగులో ఇదంతా కూడా వారి టీచింగ్లో ఉందన్నమాట. అపోస్తలులు రాసినటువంటి పత్రికలలోనే ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభువు కూడా చెప్పాడు, ఆయన సమస్తమును చేసిన దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే సమస్తమును కూడా ఆయన చేసినవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన సమస్తమును చేసిన దేవునిగా ఉన్నాడు. ఈ మాట మరి 1 కొరింథీ పత్రిక మరి ఈ 8వ అధ్యాయంలో కూడా మనం గమనించగలుగుతాం. ఆయన ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఆయన సమస్తమును చేసిన వాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి పిల్లరా 8వ అధ్యాయము 24 నుంచి 4 నుంచి 8:4 విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము ఒట్టిదే, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నను, ఆకాశమందైనను అనబడినవి ఉన్నను, మనకొక్కడే దేవుడు. చదువు కింద ఆయన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి, ఆయన సమస్తమును. దేవునికి మహిమ.
ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. కాబట్టి దేవుడనగా సమస్తమును చేసినవాడు. దేవునికి స్తోత్రం. సమస్తమును చేసినవాడు దేవుడు. సమస్తమునకు మరి జీవమునిచ్చినవాడు. అపోస్తల కార్యాలు 17లో ఎథెన్సులో పౌలు ప్రసంగం చేస్తా, ఆయనను బట్టి మనము ఉనికి కలిగి, జీవము కలిగి, చలనము కలిగి ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి జీవమున్న ప్రతిదానికి కూడా ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. ఆధారమైన వాడు దేవుడు. దేవుడనగా సమస్తమును చేసిన వాడు, సమస్తమునకు జీవమునిచ్చిన వాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా జీవము కలిగిన వారం ఉన్నాం కదా. మనలో గనక ఆ జీవమే గనక లేకపోతే ఇక్కడ ఉంటామా? ఇక్కడ ఉన్నాం కదా. మనలో జీవం అనేది ఉన్నది, ఊపిరి అనేది మనకు ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఈ జీవానికి కారకుడెవరు అని మనం ఆలోచిస్తే, మనలో ఉన్న జీవానికి కారకుడెవరు అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, దేవునికే మహిమ కలుగునుగాక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. సమస్తమునకు జీవాధారకుడైన దేవునికి స్తోత్రం. సమస్తమునకు జీవాధారకుడు అంటే అన్నిటికీ జీవమునిచ్చినవాడు, అన్నిటినీ కలిగించినవాడు. మొట్టమొదటి విషయం అన్నిటినీ కలిగించిన వాడు అనేది ఒకటి. రెండవది అన్నిటికీ జీవమునిచ్చినవాడు, బ్రతకటానికి ఆధారమైన వాడు. ఇదే విషయాన్ని అపోస్తల కార్యాలు 17లో కూడా పౌలు అంటాడు కదా, ఆయన యందు మనము బ్రతుకుచున్నాము అన్నాడు. ఆయన యందు మనము బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము బ్రతికి ఉండడానికి కారకుడైనటువంటి దేవుడు, బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి దేవుడు, ఆయన అద్వితీయమైన దేవుడు. ఆయన సమస్తమును చేసినవాడు, సమస్తమునకు జీవమునిచ్చిన వాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, సమస్తమును పోషించువాడు ఆయన. అన్నీ బ్రతుకుతున్నాయంటే సర్వజీవులకు పిల్లరా. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథంలో పిల్లరా, ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఎవరు అంటే అందరికీ కూడా పిల్లరా ఆయన ఆహారమునిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము, దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన 145 145 ఆయన గురించి చెబుతున్నాడు కదా. 14 నుంచి చదువుదాం. యెహోవా పడిపోవు వారందరినీ, దేవునికి అంటే ఏంది నా అర్థం? లేవనెత్తేవాడు. హల్లెలూయా. అది కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. కాబట్టి భయపడాల్సిన అవసరం, ఆయన పాదాలు పట్టుకుంటే మళ్ళా లేవనెత్తుతాడంట. అర్థమైందా? మళ్ళా ఆయన పైకి లేవనెత్తి నిలబెట్టేటువంటి ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తు వాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. తగిన కాలమందు దేవుని స్తోత్రం. ఆయన ఆహారం ఇచ్చువాడు. తన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరిక, అబ్బా ఎంత గొప్ప మాట, గుప్పెలు విప్పి అంటే ఆయన గుప్పెల్లో ఉన్నాయి అన్నీ. దేవునికి స్తోత్రం. యేసయ్య గుప్పెట్లో ఉన్నాయి పిల్లరా. ఆయన గుప్పెలు విప్పి ఏం కావాలమ్మా? తీసుకో. ఏం కావాలి? తీసుకో. అంటే ఎక్కడున్నాయి? ఆయన గుప్పెలలో ఉన్నవి. దేవునికి మహిమ. ఆయన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాడంట. ఏం చేస్తాడు? ప్రతి జీవి కోరికను తీరుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నవి మనం ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూచినప్పుడు వాటిని మనకి ఇవ్వగలిగినట్టు, అడగకపోతే ఇవ్వడు. అన్నీ ఆయన గుప్పెట్లో ఉన్నవి మనం అడిగినప్పుడు ఆయన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను అది తృప్తిపరుస్తాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడనగా లేఖనాల వెలుగులో, అపోస్తలుల బోధల వెలుగులో, ప్రవక్తల బోధల వెలుగులో దేవుడనగా, చెప్పండి నెంబర్ 1, దేవుడనగా సమస్తమును సృజించినవాడు. దేవుడనగా సమస్తమునకు జీవమునిచ్చి బ్రతికించుచున్న వాడు.
దేవుడనగా సమస్తమును పోషించుచున్నవాడు. ప్రసంగిలో ఒక మాట ఉంది 2వ అధ్యాయంలో. అప్పుడారా ప్రసంగిలో ఒక మాట మీకు చూపిస్తా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి, దేవునికి స్తోత్రం, అది సంగతి. ఆయన సెలవు లేకపోతే ఎవరు భోజనం చేయలేరు. ఆయన సెలవును బట్టి పిల్లరా మనము 3 పూట్ల భోజనం చేస్తున్నాము. హల్లెలూయా. ఆయన వద్దంటే లోపలికి పోదు. కనుక పోషించువాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన మనను పోషించు. అద్భుతమైన పోషణ, అద్భుతమైన సంరక్షణ, అద్భుతమైన కాపుదల, భద్రత కొన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. సాక్ష్యం చెప్పమంటే మీ అందరికంటే నేను ఎక్కువగా చెప్పగలను. కొన్ని సంవత్సరాలుగా ఆయన అద్భుతమైనటువంటి సంరక్షణ, అద్భుతమైన పోషణ, అద్భుతమైన భద్రతను అనుభవిస్తూ సాక్షిగా మనం అందరం కూడా ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. భద్రపరచబడి మనం ఉన్నాము. నిజంగా దేవునితో మనము సరైన సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన భద్రతలో, ఆయన ప్రొటెక్షన్లో పిల్లరా మనము ఉండగలుగుతాం. లేకపోతే ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఆయన మనల్ని పోషిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు, క్షేమ స్థితిలోకి నడిపిస్తాడు. పిల్లరా ఆయన మనల్ని పోషించువాడు. అది ఆయన సమస్తమును చేసినవాడు, సమస్తమునకు జీవమునిచ్చినవాడు, సమస్తమును పోషించువాడు. తర్వాత ఇంకా ఆయన పిల్లరా ఇదంతా కూడా నిర్వహించువాడు. మరి మనకు తెలియదు కానీ పిల్లరా పైన ప్లానెట్స్, గ్రహాలు ఉన్నాయి కదా. ఆ గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మన సౌర కుటుంబం ఉన్నది మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. అవన్నీ తిరుగుతాయంట పిల్లరా. అది ఒకదానికొకటి టచ్ అయితే భూమి అంతా పేలిపోయిందంట. భూమి అంతా కూడా పేలిపోయే పరిస్థితి ఉందంట. కానీ కొన్ని ఏండ్లుగా ఇప్పటి వరకు భూమి సృష్టించబడి అసలు దేవుడు విశ్వమును చేసి యూనివర్సల్ చేసి ఎన్ని వందల లక్షల ఏండ్లయింది మనకు తెలియదు కదా. మనకు తెలిసిందాలు ఏమిటంటే ఆదాము సృష్టించబడినప్పటి నుంచి అబ్రహాము వరకు అర్థమైంది 14 తరములు అన్నాడు కదా. అందమాట. అక్కడ నుంచి దావీదు దగ్గర నుంచి 14 తరములు, యేసు ప్రభువు దగ్గర నుంచి ఇట్లా కొన్ని తరముల సంగతి చెప్పుకొచ్చాడు. ఆదాము నుంచి మరి బైబిల్ పండితులు మరి మత్తయి సువార్తలు ఒకసారి చూడండి, ఆ మాట మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా తరముల గురించి చెబుతాడు కదా. 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం అమ్మ. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు తరాలు రాసుకొచ్చాడు కదా. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఆదాము దగ్గర నుంచి రాసుకొని వచ్చాడు. దేవునికే మహిమగలు. తరములు 14 తరములు అన్నాడు కదా పిల్లరా. ఇందులోంచి ఒక ధర్మ సందేహం నాకు వచ్చింది. అదేమిటంటే మొత్తం ఎన్ని తరాలు? 14 చదువమ్మా. ఎన్ని దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరాలు మొదలుకొని క్రీస్తు వరకు 14 అన్నాడు కదా. ఇప్పుడు 14 3 14 కనపడియా? ఎన్ని మొత్తం? 42. పిల్లరా మనం ఆలోచన కనుక చేస్తే అంటే ఇన్ని తరాలే. ఇంకా అక్కడి నుంచి మనం అబ్రహామును మొదలుకొని పైకి పోవాలి, ఇంకా ఆదాము దగ్గర నుంచి. అవన్నీ తరాలు మనకు తెలియదు. అయితే నేను అనుకుంటా కదా, నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే ఇది లేఖనాలు చూపిస్తాం మీకు. దేవుడు ఈ భూమికి సిద్ధపరిచినటువంటి తరాలన్నీ కూడా ఒక 1000 అనుకుంటా. అంటే 1000 తరాలు దీనికి నిర్ణయించాడు. 1000 తరాలు అయిపోయినాక ఉండదేమో ఈ భూమి అన్న ధర్మ సందేహం. ఈ 1000 సంఖ్య ఏంటి నాకు అర్థం కాదు. దీని గురించి ఎక్కడ రాయబడిందంటే మరి నిర్గమాకాండం 20లో చెబుతాడు, నన్ను ఆజ్ఞలను పాటించి ఎవరైతే నన్ను అనుసరిస్తారో 1000 తరముల వరకు నేను వారిని కాదు. 1000 ఎందుకు అన్నాడు? 2000 అనొచ్చు. 1000 అనే సంఖ్యతో ఎందుకు ఆపాడు అంటున్నా నేను. ఎందుకో నాకు అక్కడ డౌట్ వచ్చింది.
ఇది పండితులైన వారు మరి వాళ్ళకు వచ్చిన ఆలోచన రాలేదు నాది. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ భూమి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. 1000 తరాల వరకు, సంవత్సరాలు కదా, తరాల వరకు, మరి తరాల వరకు ఉండొచ్చేమో. తర్వాత దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చి తీసేస్తాడేమో, మనకు తెలియని విషయం. దేని కొరకు ఇది చెప్పాను పిల్లారా? నేను దేని కొరకు చెప్పాను? ఆదాము దగ్గర నుంచి, అంటే ఈ భూమి చేయబడిన సంఖ్య పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే 6000 ఏండ్లు అన్నారు. 6000 ఏండ్లు అంటే ఆదాము సృష్టించబడి ఇప్పటికీ అదే 6000 ఏండ్ల మానవ చరిత్ర. 7వ ఏయిలోకి వచ్చేటప్పుడు యేసుప్రభు వస్తాడని కొంతమంది పండితులు. 6000 జరుగుతుంది, 7వ వెయ్యి కనుక వచ్చిందంటే 7000 ఏండ్లు కనుక అయితే యేసుప్రభు వచ్చేస్తాడంట. కొంతమంది బుక్కు కూడా రాశారు, ఆ బుక్కు నేను చదివా. ఏదేమైనా ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆదాము సృష్టించబడి ఇంతవరకు ఇన్ని వేలు అన్నారు. అయితే ఆదాము సృష్టించబడక మునుపు యోబు గ్రంథం నుండి నరుడు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని అంటాడు. అంటే నరుడు భూమి మీద ఉండని కాలం ఒకటి ఉండింది, అది మనకు తెలియదు. అంటే తర్వాత భూమి సృష్టించబడినాక మరి ఎంతకాలానికి ఆదాము సృష్టించబడ్డాడో మాకు తెలియదు. బైబిల్ గొప్ప గొప్ప దైవజనులు చెప్పిన విషయం ఏంటంటే, ఆదాము సంతతి భూమి మీద లేక మునుపు అంతకుముందు కొన్ని మరి తరగతులు ఉన్నారంట, కొంతమంది జనాంగాలు ఉన్నారంట. వాళ్ళు మనుషులు అనొద్దు, వాళ్ళని ఏమంటావు మనకు తెలియదు, ఉన్నారంట. తర్వాత ఎప్పుడో మానవ జాతిని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు. ఆదాముని బట్టి మళ్ళీ మానవ జాతి భూమి మీద ఉండింది. ఎందుకు చెప్పారంటే, భూమి సృష్టించబడి ఎంతకాలం మనకు తెలియదు. అయితే అప్పటి నుంచి కూడా దేవుడు ఆ శిష్టాన్ని విశ్వం లోపలరా భూమి కొరకు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అది ఎప్పుడు కూడా తొలగిపోలేదు. అది దానికోసం ఇదంతా చెప్పానమాట. ఏనాడు కూడా ఒకటినొక ఢీకొన్నట్లుగా, మరి వ్యతిరేకించుకున్నట్టు ఒక దిశ మారి మరి మరొక దిశలోకి వెళ్ళినట్లుగా మనం చూడం. దేవుడు మరి పెట్టిన ఆ కక్షలోనే అవన్నీ కూడా ఇప్పటి వరకు తిరుగుతానే ఉన్నాయి. ఏ ఒక్కటి పక్కకి వెళితే భూమి అంతా అగ్ని అయిపోయిందంట. ఏ ఒక్క గ్రహం కూడా ఇందులోంచి పక్కకి అటు వెళ్ళి దానికి తగిలితే భూమి భగ్గున మండిపోయింది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, అలా తిరుగుతుందంటే ఎక్కడ పక్కకు పోకుండా దేవుడు ఏర్పాటు చేసిన కక్షలోనే. అది అవి గ్రహాలు మాత్రమే కాదు, సృష్టిలు అన్నీ కూడా అంటమ్మా. ఒక్క మనిషి తప్ప దేవుడు సృష్టించిన అన్నీ కూడా దేని కొరకు అవి సృష్టించబడ్డాయో అర్థమైందా? అందులో అవి బిజీగా ఉన్న చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ అన్నీ కూడా. అదో మనం న్యాయాధిపతులు కథ చదువుతాం. యతాము అనేటువంటి ఆయన కథ చెబుతాడు. చెట్లన్నీ పోయి అడిగినాయి అంట కదా. ద్రాక్షవల్ని అడిగితే నేను రాను, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించాడు, ఆ ఉద్దేశం వదిలిపెట్టి నేను రాజునై నువ్వుతానా? లేదు. నా పట్ల దేవునికున్న ఉద్దేశాన్ని నెరవేర్చడమే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. నన్ను దేని కొరకైతే క్రియేట్ చేశాడో అందులో ఉండడమే నాకు సంతోషం. అదే చక్కని పాట మరి నర్సరావుపేట ఆ పెద్ద ఆయన ఎవరు రాశారు. నాకు అదే సంతోషం, అదే నాకు ఆనందం. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. ఆయన చూపిద్దాం అనుకున్న ఈ దినాలలో కుదరలేకపోయింది. నా పాట రాసినటువంటి ఆయనను మీకు చూపిద్దాం అనుకున్నా. నేను చూశా, పలకరించాను ఆ పాటను. అది ఏ ఆనందము, అది నాకది ఏ సంతోషము, హల్లెలూయా. అది ఏ ఆనందము, నాకది ఏ సంతోషము, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. దేవునికి స్తోత్రం. నీ చిత్తము చేయటమే నాకు ఆనందం అయ్యా. అది సృష్టిలో ప్రతిదీ కూడా పిల్లరా ఏ పర్పస్తో, ఏ రీజన్తో దేవుడు చేశాడో అందులో ఉండడానికి అవి ఇష్టపడుతున్నాయి. కానీ మనుషుడు అక్కడే పక్కకు పోయాడు. దేవుని చిత్తం నుంచి మనుషుడు తొలగిపోయాడు. ఇది ఎవరు చేసిన పని? సాతాను చేసిన పని. చక్కని విషయాన్ని నేను చెబుదాం అనుకున్నాను. మళ్ళా
ప్రారంభించి నేను సిద్ధపడుతూ ప్రార్థన చేసుకున్నటువంటి ఈ అంశాన్ని పక్క తప్పిపోతానేమో. ఆ అబ్బాయి ప్రార్థన చేస్తా ఈ జ్ఞాపకం చేశాడు నాకు. అయ్యా ఇలాగో మేము తెలుసుకోవాలి అనేక విషయాలు అనేటప్పుడు అయ్యో ఇలా జరిగిందా అని మళ్ళీ ఈ రూట్లోకి రావాల్సి వచ్చిందనమాట. లేకపోతే మనము తినదగిన చెట్టు తినకూడని చెట్టు, అది తింటే ఏమైంది ఇది తింటే ఏమైంది అని రెండు విషయాలు పిల్లలు. ఒకటేమో తినమంటాడు దేవుడే, ఒకటేమో తినొద్దు అంటాడు. ఒకటి ఆయనే తినమంటున్నాడు, ఇంకోటేమో ఆయన తినొద్దు అంటున్నాడు. పిల్లలు అది తింటే ఏం జరిగింది, ఇది తింటే ఏం జరిగింది, దానికి విరుగుడు అన్నమాట. దానికి విరుగుడు ఏదైనా తేడా వచ్చినప్పుడు పిల్లరా ఇదిగో ఇది తీసుకెళ్ళి తినిపించు అది పోయిద్ది అంటారు. అట్లాగని అది తిన్నందుకు వచ్చిన ఎఫెక్టు ఇది తినుట వలన పోయింది. ఈ అంశాన్ని ప్రభువు నేర్పాడు ఈ ఇందాక ధ్యానంలో నాకు. అదంతా ఏమొచ్చింది, అసలు తింటే ఏమొచ్చింది? ఎప్పుడన్నా ఉదయకాలాలు నేను ఉంటే, అర్థమైందా, నేను ఉంటే తప్పకుండా ఈ అంశాన్ని మీకు పరిచయం చేస్తా. దేవునికే మహిమ కలుగును గాక. ఉంటా మళ్ళా ఉండడంటగా ఉదయకాలాలు అనబాకండి, అర్థమైందా? మళ్ళీ అదొక బాధ. మన దృష్టి మన మనసు దేవుని మీద కేంద్రీకరించి ఉండాలి. మనుషుల మీద మనం విశ్వాసం, మనుషుల మీద మన నమ్మకం కాదు. దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునితో ఇదంతా నేను ఎందుకొరకు చెప్పానంటే, దేవుడు నిర్వహించువాడు. దేవుడు అనగా నిర్వహించేవాడు. అది నిర్మాణకుడు మాత్రమే కాదు, ఆయన నిర్వహించువాడు. నిర్మాణకుడు అంటే నిర్మించినవాడు అని అర్థం. నిర్వాహకుడు అంటే నిర్మించిన దానిని ఆయన నిర్వహించువాడు. ఇందులో ఎంత అర్థం ఉందో పిల్లరా మీరు గ్రహిస్తే. మనల్ని నిర్మించిన వాడెవరు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. ఎవరన్నారయ్యా? ఎవరన్నారు? దావీదు అన్నాడు. చూడండి ఒకసారి 139వ కీర్తనలో పిల్లరా దావీదు ఈ మాట అన్నాడు. 139:13 దొరికిందా? 139 కీర్తనలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేనికంట? పుట్టించినందుకు. అది పుట్టించినందుకు స్తుతులు, రక్షించినందుకు స్తుతులు, పరలోకం చేర్చినందుకు స్తుతులు. 3 విషయాలు ఉన్నాయి పిల్లరా. మనల్ని మొదటగా దేవా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం. ఎప్పుడని చెప్పామో మనం? ఏందిలే నా జన్మ, ఏందిలే నా బతుకు అనుకున్నాం. కానీ పిల్లరా ఎందుకు నువ్వు నిన్ను నిందించుకుంటావు? నిన్ను పుట్టించిన వాడు దేవుడు కదా, ఆయన ఘనపరచాలి. దేవా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం. నన్ను పుట్టించావంటే దాని వెనుక ఎంతో గొప్ప నీ కృప ఉందయ్యా, ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. ఊరకనే బుట్ల మనం అందరం గుర్తుపెట్టుకోండి, ఊరకనే బుట్ల మనం దేవుని ప్రణాళికలో భాగంగా మనం పుట్టాం, ఊరకనే బుట్ల. కాబట్టి పుట్టినందుకు స్తుతించాలి. తర్వాత రోమా 8:1 పిల్లరా అక్కడ పిల్లరా ఆయన పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు అంటాడు. పుట్టించినందుకు స్తుతులు, రక్షించినందుకు స్తుతులు. మరి ప్రకటన 7లో మనల్ని కూడా పిల్లరా ఈ లోకపు యాత్ర ముగించినాక ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? తనతో పాటు తన రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు. అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్తుతిస్తున్నారు, ప్రభువా మేము ఎక్కడికి రావాలనుకున్నావో అక్కడ నువ్వు మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీ కృతజ్ఞతలయ్యా అని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ఒక్కసారన్నా పిల్లరా మనము చెప్పుకోవాలి, ప్రభువా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రమయ్యా, ఇంతవరకు నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా లోతుగా నాకు అర్థం కాలేదయ్యా, ఇంకా నా జీవితాన్ని గురించి నాకు నేర్పయ్యా, నువ్వు నేర్పిన దాని ప్రకారం బ్రతకటం కూడా నాకు తెలియపరుసయ్యా. అదో చాలా బాధ నాకు కొందరి గురించి. వాళ్ళకి ఇంకా లైఫ్ అర్థం కాలే, అసలు ఈ జీవితం ఏందో అర్థం కాలే, ఈ జీవితం ఎందుకుందో అర్థం కాల, ఈ జీవితంలో ఏం చేయాలో అర్థం కాల. అట్లాగే కొనసాగుతుంది వాళ్ళ జీవితాలంతా కూడా. ఏళ్ళైతే పైబడతాయి కానీ లైఫ్ వాళ్ళకి అర్థం కాల. ఎంత బాధకరమైన విషయం. నాకు లైఫ్ అర్థమైంది, ఎలా జీవించాలో నాకు అర్థమైంది ప్రభు, అలా జీవించటానికి నాకు శక్తిని అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలా. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లలు అక్కడ దావీదు అంటున్నాడు కదా, నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. చదువమా. నన్ను నిర్మించిన దేవుడవు, పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరు లేరు. ఈ లోకంలో నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీలాంటి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక తలంపు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. దాన్ని తీసుకొని ముందుకు పోదాం. అదేమిటంటే, నన్ను నిర్మించిన వాడవు నీవు. నిర్మించిన వాడు గనుక ఆయన గనుక నిర్వహించేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. అది నారు పోసిన వాడు నీరు పోయడా అని ఒక సామెత కదా. అట్లాగా నిన్ను నిర్మించి ఆయన అర్థం కావాలి, మనకి అర్థం కావాలి. అర్థమైనప్పుడు నిర్మించిన దేవుడు నిర్వహించేది కూడా ఆయన బాధ్యతే. నిర్మించిన వాడు నిర్వహించే బాధ్యత కూడా అన్నీ కలిగించాడు. మరి అన్నిటిని నడిపిస్తున్న వాడెవరు? ఆయనే కదా. కాబట్టి నన్ను నిర్మించిన వాడు దేవుడే కనుక అయితే నా సంగతంతా కూడా జరిగించు దేవుడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. మనం చేయవలసిందల్లా ఉదయకాలం లేచి ఆయన వైపు చూడటమే. దేవునికి స్తోత్రం. ప్రభువా, నన్ను నిర్మించిన దేవుడవయ్యా, నా జీవితాన్ని నడిపించయ్యా, అయా నీ చిత్తంలో నడిపించు, కొనసాగించయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఆయనే మనలను ఆ మంచి తలంపును మనం తీసుకోవాలి. అవును, న్యాయమా కాదు? అది నిర్మించిన వాడు నిర్వహించడా? అర్థమైనా? నిర్మించిన వాడు నిర్వహిస్తే బాధ్యత కూడా ఆయనదే. ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్తో దేవుడు చేశాడో అదే ఉద్దేశంతో అన్నీ కూడా నడుస్తున్నాయి. పిల్లరా, మనం కూడా అలా నడవాలి. దేవుడు అనగా అది అపోస్తలుల లేఖనాల, ప్రవక్తల లేఖనాల వెలుగులో దేవుడు అనగా ఎవరంటే ఆయన సమస్తమును చేసినవాడు. దేవుడు అనగా ఎవరంటే సమస్తమునకు జీవమునిచ్చిన వాడు. దేవుడు అనగా ఎవరంటే సమస్తమును పోషిస్తున్నవాడు. సమస్తం ఆయన సెలవు లేకపోతే ఉండొచ్చు లోపల, మనం మెట్టులేసి పెట్టవచ్చు బస్తాలు, కానీ తినటానికి నీకు అవకాశము ఉండదు. అది దేవుని దయ ఉంటేనే మనం ఆహారం తినగలుగుతాం, జీర్ణం చేసు. కొంతమంది పిల్లరా తింటారు దాన్ని, కొంతమంది సమస్య కదా, కొంతమంది లేక సమస్య, కొంతమంది తిని సమస్య. అదో రెండు విధాలైన సమస్యలు అనంటే ఎవరో ఒక ఆయన చెబుతుంది. అర్థమైంది. కొంతమందికి ఎక్కువ పర్సెంట్ పిల్లల రోగాలు ఎందుకంటే పిల్లరా, మొన్న నేను విన్నాను వాక్యంలో పిల్లరా, ఎక్కువ పర్సెంట్ రోగాలు ఎందుకంటే తిన్నవి వాటిని అరిగించుకోలేకనే సమస్యలు అంటమ్మా. తిండి ఎక్కువైపోయి వచ్చే సమస్యలు అంట అన్నీ. తిండి తక్కువై వచ్చే సమస్యలు కొన్ని అంట, తిండి ఎక్కువై వచ్చే సమస్యలే పెచ్చు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. కాబట్టి తగిన మోతాదులో ఆయన మనల్ని పోషించే, అంతవరకు మీకు అర్థమై చాలు. నిర్వహించే దేవుడు, అది సమస్తమును కూడా దేవుడు నిర్వహిస్తున్నాడు. పిల్లరా, ఈ భూమి చేసింది మొదలుకొని ఇంతవరకు పిల్లరా ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. నోవాహు సందర్భంలో ఇక నుంచి ఇలా జరిగిద్ది అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఇవి ఉండక మానవు. చదువు మాట. ఇవి ఉండక మానవు. 8వ అధ్యాయం ఆదికాండము. దేవునికి స్తోత్రం. భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును, ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీత కాలములు, రాత్రింబవళ్ళు, అది సంగతి. ఉండక మానవు అంతే. ఆయన చెప్పాడు, ఆయన మాట సెలవిచ్చాడు, అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. రాత్రింబవళ్ళు. ఇప్పుడు ఏ కాలం ఇది?
రాత్రి కాలము కదా, దీనికి ఒక టైం ఉంది. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు తప్ప, కనుక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కనుక నిర్వహించువాడు ఎవరు చెప్పండి? ఆయన నిర్వహించువాడు. సమస్త క్రియలు ఆయన చేసే దేవుడు. ఆయన అన్నీ చేసాడు. ఏదన్నా మార్పులు జరగాలంటే మళ్ళా ఆయనే చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన, ఇవన్నీ చేసిన దేవుడు ఆయన. ఆయన దేవుడు ఒక్కడే ఉన్నాడు. బైబిల్ పలుమార్లు కూడా పిల్లర చెబుతుంది, దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. దేవుడు ఒక్కడే. రోమాపత్రిక 3వ అధ్యాయంలో పిల్లరా, దేవుడు ఒక్కడే అనేటువంటి మాట పలుమార్లు కూడా ఈ మాటను బైబిల్ మనం గమనించగలుగుతాం. ఒక్కడే, ఒక్కడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడే. 3వ అధ్యాయము దేవునికి 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే. అవునా, దేవుడు ఒక్కడే. యాకోబు పత్రిక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే. అది సంగతి. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఆయనే సమస్తము చేశాడు. దేవుడు ఒక్కడే. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఆ ఒక్క దేవుడే సమస్తమును చేశాడు, సమస్తమునకు జీవమిచ్చాడు, సమస్తమును పోషిస్తున్నాడు, సమస్తము నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ ఒక్కడే దేవుడు పిల్లరా. అయితే ఆయన ఆ ఒక్క దేవుడు ఎవరి ద్వారా బయలుపరుచుకున్నాడంటే ఇశ్రాయేలు ద్వారా ఆయన మానవులకు తెలియపరుచుకున్నాడు. అంటే తను తెలియపరుచుకోవాలనుకున్నాడు. అది ఎవరి ద్వారా తెలియపరుచుకున్నాడు? ఇశ్రాయేలు ద్వారా. దేవుణ్ణి మనం అడ్రస్ చేయాలంటే, దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే, టోటల్గా గాడ్ అంటే దేవుడు అంటే ఎవరు అనేది మనకు అర్థం కావాలంటే ఇశ్రాయేలీయులకు వెలుపల మనకు దేవుడు దొరకడు. ఇశ్రాయేలుకు వెలుపల. అందుకే వారిని దేవుడు ప్రారంభం నుంచి ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వారి ద్వారా లోకానికి నేను తెలియబడాలి. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదట తెలియపరుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పరిచయం అయ్యాడు. వారి ద్వారా లోకానికి వాళ్ళకున్న బాధ్యత ఏమిటి? ఇశ్రాయేలుకున్న బాధ్యత ఏమిటంటే ఇశ్రాయేలీలు దేవుడెవరో లోకానికి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. అర్థమైందా? వాళ్ళ ద్వారా రక్షణ కలగాలని కూడా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి వాళ్ళు చాలా ప్రాముఖ్యం అన్నమాట. వాళ్ళ ద్వారా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. కనుక వాళ్లకు తెలియపరుచుకున్నాడు. ఎందుకు? వాళ్ళు లోకానికి తెలియపరచాల. దేవుడు వారికి తెలియపరుచుకున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు అంటే పిల్లరా, భూమి మీద వారిని ప్రత్యేకపరుచుకొని అబ్రహాముతో దేవుడు, నోవాహుతో, తర్వాత అబ్రహాము, అక్కడ నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్రహాము యొక్క సంతానమే ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. వారికి బయలుపరుచుకున్నాడు, వారితో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో వారికి వేరుగా దేవుని వాయస్సు లేదు. ఎవరికి తెలియపరుచుకున్నాడంటే ఇశ్రాయేలులకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇశ్రాయేలులతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తన్ను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఇక దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే అక్కడికి పోవాలి. వాళ్లకు వేరుగా మనకు దేవుడు దొరకడు. వాళ్ళకు తెలియపరుచుకున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకు కనపడ్డాడు. తన వ్యక్తిత్వం ఏమిటో, తన సంకల్పం ఏమిటో వారికి తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ద్వారా తన చిత్తమును లోకానికి తెలియపరుచుకున్నాడు. తన ప్రణాళిక అంతా కూడా పిల్లరా వాళ్ళ ద్వారా రివీల్ చేశాడు అన్నమాట. తను ఏమై ఉన్నాడు, తను ఎక్కడున్నాడు, తను ఏమి చేస్తున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, తన మనసు ఏమిటి, తన స్వభావం ఏమిటి, అదంతటిని కూడా ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆయన
ఆయన తెలియపరుచుకున్నాడు. వాళ్ళ చరిత్ర అంతా కూడా మనం చదువుకుంటే దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి, ఇదంతా కూడా పిల్లరా మనం ఎవరి ద్వారా అర్థం చేసుకుంటాం? ఇశ్రాయేలు ప్రజల ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఆయా సందర్భాల్లో ఆయన వ్యవహరించినటువంటి విధానం, ఆయన మాట్లాడిన విధానం, అసలు టోటల్గా దేవుడు ఎవరో, దేవుని సంకల్పం ఏమిటో ఒక గ్రంథ రూపంలో వాళ్ళకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థం, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట. ఒకసారి మీరు మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథం లోపలరా దేవుడు చేసినటువంటి పని. మలాకీ గ్రంథం, దేవునికే మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయన చెబుతాడు కదా, నేను వారికి ఇచ్చినటువంటి 4వ వచనం చూడమ్మా. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును కట్టడలను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడంట? హోరేబు కొండ మీద మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాళ్ళకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, వాళ్ళు ఎలా జీవించాలనేది. దీని ప్రకారం మీరు జీవించినప్పుడు మీకు వెలుగు కలుగును, మీరు అన్ని విషయాల్లో దీవించబడతారు. దీవించబడినట్లుగా, వాడు సరైన త్రోవలో నడుచున్నట్లుగా, దేవుణ్ణి అర్థం చేసుకొని జీవించినట్లుగా దేవుడు వారికి గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి పిల్లరా మనం ఏమి నేర్చుకున్నామంటే దేవుడెవరు, దేవుడెవరు, దేవుడని ఎవరిని మనం అనగలుగుతాం అంటే కొన్ని విషయాలు చెప్పా. సమస్తమును చేసినవాడు, సమస్తమును చేసినవాడు, మానవులందరినీ చేసినవాడు, మానవులందరికీ జీవాన్ని ఇచ్చినవాడు, జీవాన్నిచ్చినవాడు, మానవులందరినీ నిర్మించినవాడు. ఒక్క మాట 2 వచనాలు మీ దృష్టికి తెస్తాను. ఆదికాండం పిల్లరా, మరి యాకోబు తిరిగి మరి తండ్రి ఇంటికి వస్తున్న సందర్భంలో పిల్లరా, మరి ఆయన ఒక స్థలానికి వచ్చి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దానికి ఈ పేరు పెట్టాడు. ఆదికాండం 33వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 33:20. అక్కడ బలిపీఠము కట్టించి దానికి ఏమన్నాడు? ఎలోహి ఇశ్రాయేలును పేరు పెట్టెను. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఏమన్నాడయ్యా? అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడమ్మా. ఎలోహి ఇశ్రాయేలు అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంట? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అంటే ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, ఇంకా ఇశ్రాయేల్లో లేని దేవుడు కాడని కదా అర్థం. ఇంకా ఇశ్రాయేలు దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే మీరు పిల్లరా యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 17:8. 17:8 యెషయా గ్రంథం. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు, ఆ వచనం అర్థం చేసుకోవాలా. మానవులు అంటే అందరూ, ఇశ్రాయేలు ప్రజలతో కలుపుకొని మానవులు అంటే ఇశ్రాయేలు అని అందరూ కూడా. మానవులు ఎవరి వైపు చూస్తారంట? సృష్టించినవా. అంటే మానవులను సృష్టించింది ఎవరు? మానవులను సృష్టించింది ఎవరు? అసలు ఈ సృష్టిని చేసింది ఎవరు? మానవులను సృష్టించింది. అంటే నువ్వైనా నేనైనా ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నామంటే చదువు వచ్చిన అర్థమైంది మీకు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మానవులను సృష్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ విషయం అర్థమైంది మీకు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడే ఈయన ఎవరంట? మానవులను సృష్టించిన దేవుడు. అంటే మానవులను సృష్టించిన దేవుడెవరు? ఇశ్రాయేలు ప్రజల్లో ఆరాధించబడుతున్న దేవుడు. ఆయనే సృష్టికర్త. కనుక దేవుడెవరనగా సమస్తమును సృష్టించినవాడు. దేవుడెవరనగా సమస్తమునకు జీవమునిచ్చినవాడు. దేవుడెవరనగా సమస్తమును పోషిస్తున్నవాడు. దేవుడెవరనగా సమస్తమును నిర్వహించుచున్నవాడు. పిల్లరా దేవుడు గనక ఒక్కసారి మనం దేన్ని బట్టి బ్రతుకుతున్నాం చెప్పండి?
ఆక్సిజన్ బట్టి, గాలిని బట్టి బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. మనం బ్రతకటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే గాలి అంట. గాలిని రప్పించువాడు ఆయనే. అంత్యకాలాల్లో ఒక పని జరగబోతుంది పిల్లరా. అంత్య దినాలలో దేవుడు తన రెండవ రాకడకు ముందుగా ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఒక పని చేస్తాడంట. అదేమిటంటే ఒకసారి మీరు చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనమయ్యా. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచిరి. భూమి మీదనైనను, సముద్రము మీదనైనను, చెట్టు మీదనైనను గాలి వీసకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను. అమ్మో, అంటే ఇక సంగతి ఏంది అంటే గాలి వీసకుండా, గాలి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఏం చేశారంటే గాలిని పట్టుకున్నారంట పోవద్దని. గాలి లేకపోతే జరిగే పరిస్థితి ఏంది? చచ్చిపోతారని. గాలి లేకపోతే మనుషులు చచ్చిపోతారు. కనుక మనం బ్రతకటానికి ప్రధానమైన కారణం ఏంటి? గాలి. అది మనం బ్రతకటానికి ప్రధానమైన కారణం ఏంటంటే గాలి. కనుక గాలిని కనుక దేవుడు ఆపాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? మీ పని ఇట్టుందా అని చెప్పి గాలి వేసకుండా ఆపాడు అనుకో పిల్లరా, అప్పుడు మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం బ్రతుకుతున్న కారణం ఏంటి చెప్పండి? గాలి. అర్థమైందా? పంచభూతాలు మన మీద వినియోగించబడుతున్నాయి. పంచభూతాలు అంటే 5 భూతాలు కాదు, భూతములంటే సృష్టించబడినవి అని అర్థం అన్నమాట. పంచభూతాలంటే ఆకాశము, భూమి, తర్వాత గాలి, నీరు, అగ్ని. ఈ 5ని కలిసి ఏమంటామంటే పంచభూతములు అంటాం. అందులో మనం బ్రతకటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే గాలి కావాలి. మనిషి గాలి గాలి లేకపోతే చచ్చిపోతాడు మనిషి. కాబట్టి ఇప్పుడు మనం నిర్వహించువాడంటే మనం బ్రతకటానికి ఇప్పుడు దేవుడు గాలిని పంపిస్తున్నాడా లేదా? గాలి పంపించకపోతే మనం ఇక్కడ ఉంటామా? ఇక్కడున్నాం, ఎక్కడికక్కడ చచ్చిపోతాం. అంటే నిర్వహించువాడు దేవుడు. సమస్తమును ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు, సమస్తమును ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటే ఆయన అన్నమాట. దేవుడు అంటే ఈ కారణాలు ఉన్నవాడిని మనం గాడ్ అనాలి. దేవుడు అంటే సమస్తమును చేసినవాడు. దేవుడు అంటే సమస్తమునకు జీవమునిచ్చినవాడు. దేవుడు అంటే ఆ సమస్తమును పోషించువాడు. దేవుడు అనగా సమస్తమును నిర్వహిస్తున్న వాడు. ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి మనం ఉన్నాం. కాబట్టి ఆయన ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదట బయలుపరుచుకున్నాడు. తను ఎవరో తెలియటానికి, ఆయన ఎవరో తెలియటానికే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం అందరం కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా మనం అంగీకరించి మన జన్మ కర్మ పాపాల కొరకు ఆయన రక్తంలో కడుక్కొని బాప్తీసం పొందాం. ఇప్పుడు పిల్లరా, మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? మనం రక్షణ పొందడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను గురించి ఇతరులకు మనం చెప్పాలి. అది మన పట్ల దేవునికున్న తనేమిటో పిల్లరా, తనేమిటో తెలియజేసుకోవాలనేదే నీ రక్షణ వెనుకున్న ఉద్దేశం. అది తనేమిటో నీ ద్వారా నలుగురికి తెలియాలని దేవుడు నీలోకి వచ్చాడు. నేను వారితో ఉంటాను, వారితో సంచరిస్తానంటాడు. నేను వారిలో ఉండి వారితో నేను ఎందుకు సంచరిస్తాడు? ఆయనగా తెలియపరుచుకోలేడు. ఆయన తెలియపరుచుకోవాలంటే కొంతమంది కావాలి. ఆయన ఇతరులకు తెలియపరుచుకోవడానికే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను తెలియపరుచుకోవడానికే దేవుడు మనలను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన పట్ల దేవునికున్న గొప్ప పని అది. నీ ద్వారా ఇతరులకు ఆయన తెలియజేయబడాలి, నా ద్వారా ఇతరులకు ఆయన తెలియజేయాలి. జన్మ ధన్యం అంటారు చూసావా? ఇది దీని అర్థం. నా జన్మ ధన్యమైపోయిందంటే నీ ద్వారా ఆ సృష్టికర్త 10 మందికి తెలియాలి. నా ద్వారా ఆ సృష్టికర్త, ఆ రక్షకుడు 10 మందికి తెలియజేయబడాలి. ఇది కాకపోతే నేను అంటాను కదా, ఇక జీవితమే కాదమ్మా. నా మట్టుకు నేను అనుకుంటాను, మీరేమనుకుంటారు కానీ ఇది కాకపోతే నా జీవితమే కాదు. నా జన్మ వేస్ట్ అనమాట. నన్ను పుట్టించింది దేవుడు వేస్ట్. నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టుకుంది వేస్ట్ అనమాట. కాబట్టి నన్ను పుట్టించాడు, నన్ను రక్షించాడంటే ఆ జన్మ ఇప్పుడు సార్థకతమైందంటే నా ద్వారా ఆయన నలుగురికి తెలియజేయబడాలి. నమ్ముతారో నమ్మరో అదంతా వాళ్ళ ఇష్టం. అది తెలియజేయబడడం మాత్రం నీ ధర్మం. నీ ద్వారా తెలియజేయబడాలి.
నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా ఆ సృష్టికర్త ఇతరులకు తెలియజేయబడాలి. దాని కొరకు మనలను మనం అంకితం చేసుకోవాలి. ప్రశ్న ఇక్కడ ఆపితే బాగుండు అనుకుంటా. అదే ఈ ఒక్క మాట పట్టుకొని పోతారు. అర్థం, నీ సృష్టి వెనుక, నీ రక్షణ వెనుక కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల ఏర్పాటు వెనుక కారణం ఏంటంటే, అబ్రహాముని మరి ప్రత్యేకపరుచుకున్న కారణం ఏమిటంటే, అవును కదా, అబ్రహాముని ఏమన్నాడు? 12 చదవండమ్మా. అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? లేఖనం చూద్దాం. 12 మొదటి వచనం. యెహోవా, నీవు లేచి దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి. ఎందుకంటమ్మా? ఎందుకంటే పిల్లరా, అది తన వ్యక్తిగత ఆశీర్వాదం వేరు. దేవుడు తెలియజేయబడాలి. అబ్రహాము, నువ్వు లేచి వస్తే తప్ప ఇప్పుడు నీ ద్వారా నేను లోకానికి తెలియపరచుకోలేను. ఇప్పుడు లేచి వస్తే తప్ప నేనెందు లోకానికి అర్థం కాదు. నువ్వు లేచి వస్తే తప్ప, ఇది మాట నీతో నాతో అంటున్న మాట, ఇది ప్రవచనంగా తీసుకుని, నువ్వు లెగిస్తే తప్ప నా ప్రణాళిక ముందుకు పోదు. నువ్వు లెగిస్తే తప్ప నేనేదో నలుగురికి అర్థం కాదు. నువ్వు లెగిస్తే తప్ప నా మంచితనం ఏందో, నా ప్రేమ ఏందో నలుగురికి అర్థం కాదయ్యా. నా ప్రేమ లోకానికి అర్థం కావాలంటే నువ్వు కావాలి నాకు. నా మంచితనం ఏందో లోకానికి తెలియాలంటే నువ్వు నాకు కావాలి. నా వ్యక్తిత్వం ఏందో లోకానికి తెలియాలంటే నువ్వు నాకు కావాలి. అది నువ్వు నాకు కావాలి. లేగో అన్నాడు కదా, లే. ఇదే మాట పిల్లరా, పలుమార్లు ఆ మాట ఉంది బైబిల్లో. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము యెషూరును, లే దుమ్ము దులుపుకొని అంటాడు మరొక చోట. ఏం దులుపుకోమన్నాడు? లే అన్నాడు. దేవుని అబ్రహాము లిగిచాడు కాబట్టి అదో ఆయన ఎవరో అనేకులకు అర్థమైపోయింది పిల్లరా. అబ్రహాముని ఎందుకు పిలిచాడంటే తనను లోకానికి తెలియజేసుకోవటానికి, తన శక్తి ఏందో, తన మహిమ ఏందో, తన మంచితనం ఏందో, తన ప్రణాళిక ఏందో, అసలు దేవుడేందో తెలియాలి లోకానికి. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలే కనుక లేకపోతే దేవుడు లోకానికి అర్థం కాడు. ఇశ్రాయేలు ప్రజలే లేకపోతే దేవుని శక్తి ఏందో లోకానికి అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలే లేకపోతే దేవుని ప్రణాళిక ఏందో లోకానికి అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే లోకానికి రక్షకుడు లేడు, రక్షణ లేదంతే. రక్షకుడు లేడు, రక్షణ లేదు. ఎంత గొప్ప కారణమో తెలుసా? ఇశ్రాయేలు ఎంత గొప్ప కారణంతో దేవుడు పిలిచాడో తెలుసా? అదే కారణం నిన్ను బట్టి నన్ను బట్టి ఉంది. మనకు అర్థం కావట్లా, ఆత్మీయ జీవితం అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా పిల్లరా ఆత్మీయ జీవితంలో మనం ఎలాగుండాలంటే, గిద్యోను ఒకసారి పిల్లరా మరి మిద్యాను యుద్ధానికి వచ్చారయ్యా. యుద్ధానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు దాదాపుగా అక్కడ సంఖ్య 38,000 మందో ఏమో. ఒకసారి చూద్దాం, న్యాయాధిపతుల్లోకి రండి, ఆ సంఖ్య మనం చూద్దాం పిల్లరా. దేవునికే మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం, దేవునికి స్తోత్రం, 8వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము, దేవునికే మహిమ కలుగును గాక, 7వ అధ్యాయము 33వ వచనం ముందల 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లు ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 22 మొత్తం ఎంతమా? 32,000 మంది మొత్తం సైన్యమమ్మ యుద్ధం కోసం వచ్చారు. అయితే గిద్యోను ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే, ఎవడు భయపడి వణుకుతున్నాడో, భయపడవద్దు సైన్యంలో, అది భయపడవద్దు, ఎవరు భయపడి వణుకుతున్నాడో వెళ్ళిపోమన్నాడు. ఆ సందర్భం ఎంతమంది వెళ్ళారంట? 22,000 మంది వెళ్ళారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? మొత్తం 10,000 మంది ఉన్నారు. అప్పుడు అన్న వీళ్ళు కూడా పెంచాను అన్నాడు దేవుడు. వీళ్ళు కూడా పెంచాను, తెలియదు వీళ్ళంతా డూప్లికేట్ అయ్యేవారు, అది అట్టున్నారు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక దెబ్బ ఎత్తి నీ మీద వేసిపోతారు అని అన్నమాట. అది ఏదో అది దేవుని రాకంట దానికి. పిల్లారా, స్థిరపడండి, బలపడండి, వాక్యమును పట్టుకోండి. నేను చెప్పేది అది, వాక్యమును గట్టిగా పట్టుకోండి. నన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళే ఉంటారు, వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళే ఉంటారు. నేను పరలోకం కోసం బ్రతుకుతున్నాను, మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకురమ్మని దేవుడు నాకు చెప్పాడు. పరలోకానికి రావటం కొరకైన బోధ ఇది. అది పరలోకం కొరకై, నిత్యజీవం కొరకైన బోధ. ఆ కాన్సెప్ట్లో రావాలి. అక్కడ పోతే నాకు మంచి అయింది, అక్కడ పోతే మేలు జరిగిద్ది, అలా తర్వాత సంగతి.
దేవుడు అన్యాయస్తుడు కాదుగా. నువ్వు ఇంత నమ్మకం ఉంటే దేవుడు వదిలిపెడతాడేంటి? నన్ను వదిలిపెట్టలా. నన్ను ఎప్పుడు ఏ విషయం నా దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. నీ నమ్మకాతాన్ని బట్టి నీకు అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఆయన అర్థం అవ్వాలి మొట్టమొదటి. నీకు ఆయన అర్థం కావాలి. నాకు ఆయన కావాలా, నాకు ఆయన కావాలా. వీళ్ళు ఎవరు నాకు వద్దనే వద్దు, నాకు ప్రభువు కావాలా. ప్రభువు కోసం అన్న ఆ ఆత్మీయత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు 10,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇంకా 10,000 ఎక్కువ అన్నాడు. నువ్వేం చేస్తావంటే ఒక నది దగ్గరకు వచ్చి వాళ్ళని టెస్ట్ చేయమన్నాడమ్మా. టెస్ట్ చేసి 2 చెప్పమన్నాడు. ఇద్దరు లోపల కొంతమంది ఏమో మరి కుక్క గతికినట్టు గతుకుతాం, అంటే నీళ్ళు అట్లా తీసుకొని పని అవతల ఉంది తొందరగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి. కొంతమంది కుంగిపోయారంట. ఆ మాట కూడా చూద్దాం, చూడండి. దేవునికే మహిమ కలుగునుగాక. 5 నుంచి అమ్మా. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మరి తత్తిమోళ్ళమ్మా 300 మంది అంటే తత్తిమ ఎంతమందికి పోయారు పక్కకి? మొత్తం 10,000 మంది అమ్మా. అంటే దాని అర్థం 9,000 ఆదయ 9,700 మంది చిన్నగా జారుకున్నారమ్మా. సర్దుకుంటాంలే మాకెందుకు నీత అన్నట్టుగా. అంటే కుంగిపోయారంట. ఇది ఎక్కడొచ్చిన బాధరా నాయనా, ఎక్కడొచ్చిన తిప్పలరా బాబు అన్నట్టుగా పిల్లలు కుంగిపోయారంట. లేదు లేదు యుద్ధానికి రెడీ అన్నట్టుగా ముందల యుద్ధం ముఖ్యమని చేతున్న వాటర్ తీసుకొని ఉన్నవాళ్ళే 300 మంది. ఈ 300 మంది చాలన్నాడు. పిల్లారా, నేను అంటున్నా కదా, నేనైనా మీరైనా అలాగూ దేవుని కోసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకు ఆ మాట చెప్పా. కుంగినోళ్ళం కాదు, జారినోళ్ళం కాదు, తొలిగినోళ్ళం కాదు, రెడీ, దేవుని పని కొరకు రెడీ ఉన్నాం. అది ముఖ్యం ఉండాలి మాకు. గిద్యోను ఉన్నాడు. గిద్యోను సైన్యంలో మేము ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గము. గిద్యోను చేతున్న ఖడ్గం ఏ ఖడ్గం? అది యెహోవా ఖడ్గం. గిద్యోను సైన్యములో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ప్రత్యేక సంకల్పాన్ని నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. లోకానికి తెలియాలమ్మా. నీ ద్వారా కొంతమందికైనా తెలియాలి. ఇందుకోసం రక్షించి, ఇందుకోసం నీకోసం ప్రాణం పెట్టాను, నన్ను ఎంతమందికి పరిచయం చేసావు, నన్ను ఎంతమందికి చెప్పావు అని దేవుడు అడిగితే మనం ఏం చెబుతాం పరలోకానికి వెళ్ళి? కాబట్టి అబ్రహామును లేపటం ఉద్దేశం ఏంటి? నువ్వు లేవుయ్యా, నిన్ను గొప్ప జనాంగ చేస్తాను, నేనేంటో నీలో నిరూపించుకుంటాను, నేనేంటో నీ ద్వారా తెలియపరుస్తాను, నేనేమిటో, నా శక్తి ఏంటో, నా మహిమేమిటో నీ జాతి ద్వారా, అది నీ జాతి ద్వారా లోకానికి తెలియదు. అవును కదా పిల్లరా? ఇప్పటి వరకు కూడా పిల్లరా మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు కూడా తనేమిటో ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు చెప్పుకుంటానే ఉన్నాడయ్యా, చెప్పుకుంటానే ఉన్నాడు. మీరు కొంచెం ప్రపంచ వార్తలతో టచ్లో ఉంటే, అందుకే మనకు లోక జ్ఞానం కావాలి కదా, అది కొంచెం, అది సమస్త విధమైన జ్ఞానం అన్నాడు కదా. ఏ జ్ఞానం కావాలి మనకి? అన్ని విషయాలు మనకు అర్థం కావాలి, ప్రతిదాన్ని గురించినటువంటి అర్థం కావాలి మనకి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఒక అమ్మగారు బాగా పరిచయం అమ్మ, మంచి తల్లి, ఆమె కూడా బిలీవర్. అంటే అంత బలం కాకపోయినా ప్రభు అంటే ప్రేమ ఆమెకి. అయితే రక్షణ పొందిన తొలి దినాల ఆ అమ్మ నేను బాగా దేవుని మాటలు చెప్పుకునేవాళ్ళం. ఆమె ఎవరంటే ఆల్ ఇండియా రేడియో అమ్మావ. ఆమె ఎవరంటే ఆల్ ఇండియా రేడియో. మనకి ఏ అంశం కావాలంటే ఆ అంశం చెప్పిద్ది ఆమె. ఆమె దగ్గర టాలెంట్ అది అన్నమాట. ఏ అంశం కావాలంటే అంశం బ్యాండ్ పక్క తిప్పినట్టు అన్నమాట. అంత జ్ఞానం ఉంది ఆమె దగ్గర. లోకం రాజకీయాలు కనుక చెప్పుకోనుకో, రాజకీయాలు మాట్లాడిద్ది, సినిమాల గురించి సినిమాల సంగతి చెప్పిద్ది, బైబిల్ గురించి చెప్పాలి, బైబిల్ గురించి చెప్పింది. ఇక ఈమెకి ఈ సంగతి తెలియదు అంటానికి లేదు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ అనమాట. మంచి తల్లి, పిల్లర్ మంచి తల్లి, మంచిగా వండి పెట్టి దాన్ని చక్కగా కూరలయ్యి బాగా ఆతిథ్యం ఇచ్చే తల్లి అనమాట. నేను ఎందుకు చెప్పానంటే అట్లా ఉండాలి మనం అన్నమాట. అది సమస్త విధమైన ఏదన్నా టచ్ చేసినప్పుడు దైవజనులు కూడా అలాంటి అట్టుంటాడు అనమాట. మనం అన్ని సంబంధమైన జ్ఞానంతో మనం ఉండాలి అంటాడు. ఆ విధమైన మైండ్ సెట్ మనకు ఉండాలి. ఏం జరుగుతుంది ఇజ్రాయెల్, ఏం జరుగుతుంది మన ఢిల్లీలో, ఏం జరుగుతుంది
మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్నీ కూడా మనకు ఉండాలి, మనకు అర్థం కావాలి. ఏ ప్లాన్తో జరుగుతుంది, గందరగోళం వాతావరణంతో జరగబోతుందమ్మా. ఇప్పుడు పిల్లరా ఎస్సీ కాలనీలో అనుకుంటాం కదా, ఈ కాలనీలన్నింటిలో కూడా అతి త్వరలో 2 దేవాలయాలు ఏర్పాటు, ఒకటి శివాలయం, ఒకటి రామాలయం, 2 వస్తాయంట. ప్రతి క్రిస్టియన్ దళిత వాడల్లో ఈ 2 ఉంటాయంట. దీనికోసం ఎన్ని కోట్లైనా వ్యయపరుస్తాం. దానికి ఒక్కొక్క దేవాలయానికి కొంతమంది పరిచారకులు కావాలి, ఒక్కొక్కరికి 20,000 అమ్మా, 30,000 రెడీలు ఉన్నారు మనోళ్ళక. ఎప్పుడు పెడతారన్న వాళ్ళు, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఇది జరిగిద్ది, అట్లా కూడా జరిగిద్దా? దాని పర్యవేక్షణ, ఆ దేవాలయ పర్యవేక్షణ చేస్తే ఒక్కొక్క పరిచారకుని 30,000 అన్నారు అనుకో, రెడీ లైన్లో లేరు, ఇప్పుడు లైన్లో లేరు. అప్పుడు నేను అంటాను కదా పిల్లరా, కాస్తన్న దేవుడు అర్థమైతే, కాస్తన్న అర్థమైంది. మనం అలాంటి సపోర్టర్స్గా ఉంటామా? పూర్తిగా దేవునికి, దేవుని సత్యానికి విరోధమైనటువంటి వ్యక్తుల దగ్గర మనం అలా ఉండగలుగుతామా చెప్పండి? అదో చాలా జాగ్రత్త అయినా మనం దూరంగా ఉంటాం వాటికి. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. దీన్ని గురించి పిల్లరా మరి హర్షకుమార్ ఎంపీ గారు దాన్ని ద్వేషించాడు, తర్వాత సరిమిళమ్మ గారు కూడా అది ద్వేషింది. అది ఇదేమి సిస్టమ్ కాదు, ఇలా తయారవుతున్నారు ఏంది, ఇలా జరగబోతుందంట, మరి ఇలా జరగబోతుంది. అందుకే మనకి ఆ జ్ఞానం కూడా ఏమి జరుగుతుంది అనేది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, మధ్యప్రాచ్యం ఏం, అసలు ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. అక్కడ జరిగిన దాన్ని బట్టి యేసయ్య అక్కడ ఆధారపడి ఉండిద్ది అన్నమాట. అన్ని దేశాలు యుద్ధం జరుగుతుంది, ఏ దేశం కూడా వారిని ఏమీ చేయలేకపోతున్నారయ్యా. ఎంత ఆశ్చర్యం చూసారా? వాళ్ళ మీద రాకెట్లు వేస్తే ఆ రాకెట్ వచ్చేది ముందుగానే కనిపెట్టి అది మధ్యలోనే పేల్చేసేది. ఒక్క రాకెట్ వాళ్ళ దేశం మీద పట్టడానికి వీలు అన్న సిస్టమ్ అన్నమాట. అంతకుముందు ఒక సిస్టమ్ ఉంది, ఇప్పుడు దానికంటే మించిన సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశారంట. లోపలికి ఒక్క రావటానికి, మిస్సైల్ రావటానికి వీల్లేదు. శత్రు దేశాలు చుట్టూ, చిన్న దేశం, చిన్న జనాభా, హైదరాబాద్ జనాభా అంత ఉంటారంట. మొత్తం 80 లక్షలు 70 లక్షలు, కోటి కూడా లేదు, కోటి జనాభా కూడా లేదు. కానీ ప్రపంచ దేశాలకు ఆ దేశం అంటే ఒక భయం. చూసారా? మీకు అర్థం కావట్లే? మీకు అర్థంగా దేవుడు తాను వారిలో నుంచి నిరూపించుకుంటానే ఉన్నాడు. వాళ్ళు ఏదో చేయాలని, అసలు మ్యాపులో ఆ దేశమే లేకుండా చేయాలనే పంతం అట్లా అందరూ పోయారు, ఆ దేశం మాత్రం ఉంది. అసలు లేకుండానే చేస్తాడు సద్దాం హుస్సేన్ అని ఆయన. అసలు నా బ్రతుకు దినాల్లో ఇజ్రాయేలు దేశం మ్యాప్లో ఉండదు అని ఛాలెంజ్ చేశాడు ఆయన లేకుండా పోయాడు. ఇట్లా చాలామంది చేశారంట. తాను బయలుపరుచుకుంటున్నాడు, నిరూపించుకుంటున్నాడు పిల్లరా. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసుల ద్వారా ఆయన దేవుడు అంటే చెప్పాను, ఆ దేవుడు వారిలోంచే తెలియపరు. ఇక దేవుడు మనం తెలుసుకొని అక్కడికి పోవాలి, వాళ్ళకు వేరుగా మనకు తెలియదు. ఆయన వాళ్ళ ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. మనుషులందరినీ, మానవులందరినీ సృష్టించిన వాడు ఆయనే, ఇశ్రాయేలు దేవుడే. వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం పిల్లరా. వారి ద్వారా మాట్లాడాడు, వారి ద్వారానే రక్షకుని లోకానికి ఇచ్చాడు. ఆ ప్రజల ద్వారా రక్షకుడు లోకానికి వచ్చాడు. ఆయన వాడందరిని పిలిచాడు. నేను అందరి కోసం వచ్చాను, కానీ వాళ్ళలో పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని ప్రత్యేక పరుచుకున్నాడు కాబట్టి, వాళ్ళలో పుట్టి నేను లోకమంతని రక్షించడానికి నేను వచ్చానని చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మనం ఏమి నేర్చుకుంటున్నామమ్మా? వాక్యం నేర్చుకుంటున్నాం. వాక్యంలో టాపిక్ ఏంటంటే దేవుడెవరు. అది వాక్యంలో టాపిక్ ఏంటంటే దేవుడెవరు. దేవుడు అనగా సమస్తమును సృష్టించినవాడు, సమస్తమునకు జీవమునిచ్చినవాడు, సమస్తమును పోషించేవాడు, సమస్తము నిర్వహించేవాడు. అవన్నీ ఎక్కడ కనపడుతున్నాయి మనకి? ప్రవక్తల లేఖనాల ద్వారా, అపోస్తలుల లేఖనాల ద్వారా మనకు బయలుపడుతూ ఉన్నవి. బైబిల్లో కనబడుతున్న దేవుడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము కలవాడు. ఇంకా ఆయన ఏమైనంటే సార్వభౌముడు. దేవుడు ఎవరంటే సార్వభౌముడు, సుప్రీం అథారిటీ అంటారు దాన్ని. ఇక సార్వభౌముడు, ఆయన అధికారానికి మనం ఎవరం కూడా చెప్పటానికి వీల్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని ఎవరు కూడా ఆయన అడగటానికి వీల్లేదంటాడు పౌలు లేఖనాల్లో. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అందుకని సార్వభౌముడు, ఆయన ఏమైనా చేయగలడు. అయితే మంచి దేవుడు, సార్వభౌముడే కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. న్యాయానికి అర్థం నీతికి, ప్రేమకు, దీనికి వేరుగా దేవుడు చేయడు.
బైబిల్లో దేవుడు అధికారుడు అని ఉంది కానీ శాసనకర్త అనే మాట ఉంది కానీ ఆయన దయగలిగిన వాడని ఉంది, ఆయన ప్రేమ కలిగిన వాడని ఉంది. అర్థమైందా? నేను దయగలిగిన వాడను గనుక అంటాడు. కాబట్టి దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సార్వభౌముడు, తర్వాత సర్వజ్ఞుడు. దేవుడు అనగా సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు తెలియదంటే ఏమీ లేదు, సర్వము తెలుసు. నువ్వు తెలుసు, నేను తెలుసు, అందరూ తెలుసు. నీ హృదయం తెలుసు, నా హృదయం తెలుసు, నీ బాధ తెలుసు, నా బాధ తెలుసు, నా సమస్య తెలుసు, నీ సమస్య తెలుసు. అన్నీ తెలిసినవాడు, అంతే. అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు. అన్నీ తెలిసినవాడు అనేది ఒకటే, సమస్తము చేయగలిగిన దేవుడు, అన్నీ బాగు చేయువాడు, సమస్తమును బాగు చేసి సర్వజ్ఞుడు, సర్వాధికారి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? సర్వాధికారి అయిన దేవుడు. రోమాపత్రిక 9:5 దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో, ఎవరిలో పుట్టాడు? శరీరమును బట్టి ఇశ్రాయేలులో పుట్టాల్సి వచ్చింది ఆయన మన రక్షణ కోసం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, శరీరమును బట్టి పుట్టాడు, ఇశ్రాయేలులో పుట్టాడు. ఎవరంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి, హల్లెలూయా. ఎవరంట ఈయన? సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆల్ మైటీ అంటారనమాట. సర్వాధికారి, సర్వాధికారి. పిల్లరా, అధికారం అనేది ఒకటి ఉంది కదా. అధికారం అని గ్రామం నుంచి తీసుకుందాం మనం. ఒక విలేజ్ ఉందనుకో, విలేజ్కి అధికారులు వాళ్ళని గ్రామాధికారులు అంటారు. ఏ అధికారులు వాళ్ళు? గ్రామాధికారులు. గ్రామం మీద వాళ్ళకి అధికారం ఉండిద్దను. పన్ను వసూలు చేయడానికి, గ్రామం యొక్క క్షేమం కోసం, అభివృద్ధి కోసం కొన్ని పనులు వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. వారిని గ్రామాధికారులు అంటారు. అక్కడ నుంచి మనం పోతే మరి మండలం అని, పట్టణం తీసుకుందాం. పట్టణం ఉంటే పట్టణానికి కొంతమంది అధికారులు ఉంటారు, పట్టణానికి అధికారులు ఉంటారు. మండలం అనేది ఉంటే మండలానికి అధికారులు ఉంటారు. ఇంకా చెప్పని, జిల్లా ఉంటే జిల్లాధికారులు. అది రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి అధికారులు వీళ్ళు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అదా తిరుగులేదేక పిల్లరా. రాష్ట్రానికి వాళ్ళు దేశాధికారులు అని ఉంది, దేశాధికారులు. అలాగే ప్రపంచం ఉంటే పిల్లరా, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సభ్యత్వంగా కూడుకున్నాయి. వాటి మీద కొందరు నాయకులను ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లాగనమాట. వీళ్ళందరి మీద కూడా పిల్లరా అసలు అధికారి ఎవరు చెప్పండి? అన్ని అధికారుల మీద పై అధికారి. ప్రసంగి గ్రంథంలో ఉందన్నమాట. అధికారం పొందిన వారి కంటే మరి ఎక్కువ అధికారం పొందిన వారు కలరు. చూద్దాం అన్నమాట. ప్రసంగి గ్రంథం. దేవునికి స్తోత్రము. అందరికీ అధికారిగా పైన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేదలను బాధించుటయు, న్యాయమును మీరుటయు కనబడిన ఎడల, అదుగదుగో పిల్లరా, ఎక్కడుంది? 5వ అధ్యాయము 8వ వచనం. అధికారము నొందిన వారి మీద ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం పొందినవాడు దేవునికి స్తోత్రం వాళ్ళందరి మీద ఉన్నారు. ఆయన్ని మనం నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. అందరి మీద అధికారి అయిన దేవుడు మనకున్నాడు. అర్థమైంది? ఎక్కడికి వెళ్తాం మనం? ఎవరు అధికారులుగా ఉన్నారో వీళ్ళ దగ్గర పోవాల్సిన అధికారం లేదు. అసలు ఆయన దగ్గరకు పోతాం. అయ్యో వాళ్ళు ఆయన నమ్ముకున్నారయ్యా, ఏది వాళ్ళ మీద పని చేయదు. అర్థమైందా? అన్నిటికీ సుప్రీము నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు సుప్రీము. ఇక ఆయన అందరి మీద ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఏమీ చేయదు వాళ్ళని. ఈ వాస్తులు గీస్తులు, ఈ ముహూర్తాలు గిహూర్తాలు, మంచి చెడ్డలు వాళ్ళని ఏమీ చేయవు. ఎందుకంటే వాటన్నిటికీ ఆయన అతీతుడుగా ఉన్నాడు. అన్నిటికీ మించిన ఆయన దేవుడు నమ్ముకున్నారు కాబట్టి ఇవేమి నక్షత్రాలు గిక్షత్రాలు దుర్ముహూర్తాలు, ఈ ముహూర్తాలు, ఈ ఏవి శకునాలు ఈ వాళ్ళ మీద పనిచేయవో. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఈ అధికారాలు మించిన అధికారాన్ని వాళ్ళు కలిగి ఆయన నమ్ముకొని ఉన్నారు. దేవునికి ఆయన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17 1వ వచనం ముగిద్దాం. ఇక అబ్రహాము 99 ఏండ్ల వాడై
యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను. అది ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. ఎన్ని శక్తులు ఉన్నాయా శక్తులు? అన్ని శక్తుల కంటే మించిన శక్తి. ఏ శక్తి అంటే ఇది పిల్లరా? ఏ శక్తి ఇది? మహాశక్తి. ఏ శక్తి ఇది? అన్ని శక్తుల కంటే మించిన మహాశక్తి యేసయ్య శక్తి. దేవునికి స్తోత్రం. ఏ శక్తిని నేను చేసిద్దమ్మా? ఏ శక్తి? యేసయ్య శక్తి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క ఏ శక్తి? ఏ శక్తి? నోరేం రావట్లేదమ్మా పిల్లారా, చెప్పండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తే ఏ శక్తి చెప్పరే? మహాశక్తి. నా దేవుని శక్తి అన్ని నామముల కంటే మించిన నామం. యేసయ్య గొప్ప నామం అది. కాబట్టి ఇప్పుడు ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ మించిన మహాశక్తి నా యేసయ్య శక్తి. సర్వశక్తి కలిగిన దేవుడు. నన్ను ఎవరేమి నా దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలిచిదా? మనం భయపడకూడదు. దేవుని స్తోత్రం. ఆయన పిల్లరా సర్వోన్నతుడు. అక్కడ ఆ దేవుడు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 92వ కీర్తన 1వ వచనం. 92 పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 92వ కీర్తన 1వ వచనం. దేవునికి 91 చూడమ్మా. అదమ్మా, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడు, సర్వోన్నతుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అంటే సర్వోన్నతుడైన తండ్రి. దేవుడు ఎవరంటే సర్వోన్నతుడైన. సందర్భాన్ని బట్టి ముందు చెబుతాను. నేను దేవుడు గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రాత్రి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దేవుని గురించి. ట్రూ గాడ్, నిజమైన దేవుడు గురించి మాట్లాడుతున్నాం. ఎవరు ఆయన? ఆయన లక్షణాలు ఏమిటి? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన ఎలా బయలుపరుచుకున్నాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయన సర్వోన్నతుడు, సర్వోన్నతుడు. ఈ మాట ఎక్కడుంది? అపోస్తల కార్యాలు 7లో ఉంది. సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో. అదమ్మ, సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో ఆయన నివసించడు. స్టెఫను ప్రసంగంలో ఆ మాట అంటాడు చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు. అది ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? సార్వభౌముడు. ఆయన ఎవరు చెప్పండి? సర్వజ్ఞాని. ఆయన ఎవరు చెప్పండి? సర్వాధికారి. ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తి కలిగిన వాడు. ఎవరు చెప్పండి? సర్వోన్నతుడు. గాడ్ అంటే ఇదన్నమాట. దేవుడు అంటే ఇది. దీనికి వేరుగా మనం ఆలోచించకూడదు. అర్థమైందా? మనం ఆరాధించకూడదు. ఈ కొలతల్లో, ఈ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడే మనము దేవునిని మనము చూడాలి. అట్నా సమస్తం చేశాడా? అందరికి జీవాన్ని ఇచ్చాడా? అన్నిటినీ పోషిస్తున్నాడా? అన్నిటినీ నిర్వహిస్తున్నాడా? చూపించండి. ఇదిగో లేఖనాల్లో ఇవన్నిటికీ ఆధారాలు, వీటన్నిటికీ లేఖన ఆధారాలు ఉన్నవి. కాబట్టి ఆయన దేవుడు అనటానికి యోగ్యుడు, అర్హుడు. ఎవరంటే బైబిల్లో కనబడుతున్న ఇశ్రాయేలు దేవుడే మానవులందరినీ సృష్టించిన దేవుడు. ఈ సత్యం మనం కలిగిన వారమై ఉండాలా. ఇందులో మనం స్టాండర్డ్ అయి మనం ఉండాలా. దేవునికే మహిమ కలుగును గాక. మనము ఆయనను నమ్మాలా. ఎవరు నమ్మాలా? మనము ఎవరిని నమ్మాలంటే లోకాన్ని చేసిన ఆయన నమ్మాలా, నిన్ను చేసిన ఆయన నమ్మాలా. ఎవరిని దేవునిగా నీ హృదయంలో తీసుకోవాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న వ్యక్తిని మనము తీసుకోవాలా. దీనిని ప్రవక్తలు, అపోస్తలులు మనకు తెలియజేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం.
ఆ దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉందాం, ఆరాధించుకుందాం. సత్యమందు మనం ప్రతిష్ఠితులమై, సత్యమందు మనం స్థిరులమై మనం ఉందాం. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాన్ అన్న ఒక్క మాట మనం ఒక్కసారి చూద్దాం. నయమాన్ అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చదువమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 15వ వచనం, 5:15. అప్పుడతడు పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. అది ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా ఏ దేవుడు లేడు. ఇశ్రాయేలు ఉన్న దేవుడే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, మనందరి దేవుడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. హృదయాల్లో వాక్యమును ఫలింపజేయునుగాక. ఆ దేవుడు చాలా మన జీవితానికి ఏదైనా చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచితే. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రం. రక్షకుడా స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.